హలో కృష్ణాపట్నం పోర్ట్లో సిప్పులు ఇవి. అయితే మనం పోస్ట్ గార్డ్ వాళ్ళని అంటే ఈ సిప్పులో పనిచేసే వారిని తీసుకురావడానికి ఆటో వేసుకుని వెళ్ళడం జరిగింది. సరే ఎలాగో ఖాళీగా వెళ్ళాం కదా, మనం ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఆటో బాగాలేకపోయింది, ఆటో అద్దం కూడా తొడవలేదు. సరే టైం అయిపోతుంది, వాళ్ళు తీసుకెళ్ళాలి కాబట్టి కొంచెం ఒక షార్ట్ వీడియో పెడదాం అనుకున్నాను. షార్ట్ వీడియో ఎందుకులే, కొంచెం సిప్పులు కూడా చూపిద్దాం, ఖాళీగా ఉందని చెప్పేసి మనం వీడియో పెడుతున్నాం. ఎందుకు చూపిస్తున్నానంటే ఆల్రెడీ అక్కడొకటి సిప్ ఉంది. అవి చూపించడం కూడా ఏంటంటే సిప్పులు కొంతమంది చూడడం వాళ్ళు ఉంటారు కాబట్టి చూపిస్తున్నాం. రెండోది ఏంటంటే మనం అప్పుడప్పుడు కొంచెం కంటెంట్ చూపించాలి కాబట్టి చూపిస్తా ఉన్నాను. అది ఇదిగో వెనకాల ఉంది కదా, అది ఎలా ఉంటుందంటే 5 స్టార్ హోటల్ కూడా అంత బాగుండదు. అవి రూములు ఆర్ఆర్లుగా ఉంటుంది. ఇంతకుముందు గతంలో కూడా పెట్టాను, కానీ వీలైతే ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి చూపిస్తాను అది లోపల ఎలా ఉంటుంది అనేది. ఇదైతే కృష్ణాపట్నం పోర్ట్లో ఆనుకునే సిప్పులు ఇవన్నీ చూశారు కదా. దగ్గరగా చూపించే టైం లేదు, అందుకే నేను చూపించలేకపోతే దూరం నుంచి చూపిస్తా ఉన్నాను. ఏదేమైనా సరే ఆ సిప్పులు చూడాలబ్బా, సిప్పులు చూస్తేనే మజా ఉంటుంది. ఎందుకంటే మీరు 5 స్టార్ హోటల్ చూసుంటారు, సిటీలో ఉండే రూములు అపార్ట్మెంట్లు చూసుంటారు, కానీ సిప్పు ఖచ్చితంగా చూడాలి. సిప్పు చూసిన తర్వాత మీకు ఒకవేళ పోర్ట్లో పర్మిషన్ ఉంటే, మీకు ఎవరైనా అధికారులు తెలుసున్నట్లయితే మీ ఆధార్ కార్డు అవి ఇచ్చి పోర్ట్లోకి వెళ్ళి ఇవన్నీ సిప్పులు చూడండి, చాలా బాగుంటుంది. అయితే పర్మిషన్ ఉండాలి, పర్మిషన్ లేనిదే మనం అయితే లోపలికి వెళ్ళటం ఉండదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ చిన్నవి ఉన్నాయి కదా బోట్లు, అవి వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి సిప్పులను దరికి తీసుకొస్తాయి. ఇవి లాక్కి వెళ్ళటానికి అనమాట. అంటే సిప్పులు అదిగో అవన్నీ ఆ చివర ఈ చివర. మొత్తం మీద ఏంటంటే మన దేశంలోనే రెండో పోర్ట్ ఇది. కృష్ణాపట్నం పోర్ట్ అనేది ఇంటర్నేషనల్ పోర్ట్ ఇది, కానీ చాలామందికి తెలియదు. తెలియదు ఏముందిలే, అందరూ చూపిస్తాను అనుకో. ఇది ఈ పోస్ట్ గార్డ్ కొడుకు వచ్చాను. దీంట్లో పనిచేస్తున్న వారిని నెల్లూరు తీసుకెళ్ళాలి, అందుకని మనం అక్కడ రావడం జరిగింది. వచ్చే అన్నీ కొంచెం సరే ఖాళీగా ఉండడం ఎందుకు, కొంచెం కంటెంట్ పెడదామని చెప్పి వీడియో తీస్తున్నాం. చూశారు కదా, ఇవన్నీ ఏంటంటే సిప్పిని సముద్రంలోకి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావడానికి ఉంటుంది. ఇట్లా పోస్ట్ గార్డ్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా. అది పరిస్థితి. చూసారు కదా ఎలా ఉందో, కొంచెంగా చూపించాను అనమాట. లోపల చూపిస్తే మతిపోద్ది, మన ఫోన్ కూడా లాగేసుకుంటారేమో. అందుకని ప్రస్తుతానికి లోపలికి వెళ్ళకుండా మనం బయటే పెట్టాం. మనం ఈసారి వీలైతే టైం ఉంటే మనం లోపల కూడా తీసుకెళ్ళి ఈసారి చూపిస్తాం. ఏదేమో చూసారు కదా ఎంత సంపుగా ఉందో. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది ఉంది కదా, అది ఏంటంటే కంటైనర్ బాక్సులు తీయటానికి దాన్ని పట్టుకుని తీస్తుంది. ఎంతవరకు చూసారా, ఆ క్రేను లోపలికి తిప్పి సిప్పులో ఉండే వస్తువులు బయటకు తీస్తుంది అనమాట. ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. అదే క్రేన్ని, అది చూసారు ఎలా ఉన్నాయి పళ్ళు. అది అసలు మామూలు విషయం కాదు. ఇదంతా కూడా క్రేన్కి సంబంధించింది అనమాట. ఇది ఇప్పుడు అది పోయి అక్కడ ఏదైనా తీయాలన్నా, బూడి తీయాలన్నా, లేకపోతే ఏమైనా తీయాలన్నా దాన్ని పట్టుకుండి తీస్తుంది అనమాట. ఇది మనకి పోర్ట్లో ఉండేది. లోపలికి వెళ్ళినట్టయితే ఇంకా బాగుంటుంది చూపేటానికి. మనం లోపలికి వెళ్ళలేకపోయాం. ప్రస్తుతానికైతే బయట నుంచి చూపిస్తున్నాం. ఇది ట్రాలీ అనమాట. ఈ ట్రాలీ లోపలికి బయటికి తిప్పి సిప్పులోంచి వస్తువులు తీస్తుంది. బయట వస్తువులు సిప్పులో పెట్టాలన్నా సిప్పులో వస్తువులు బయటపడాలి. ఇది ఉంది కదా, అదేంటంటే ఆ పైన పడినప్పుడు దాని మధ్యలో లారీ పెడతారు. టిప్పర్ పెట్టినప్పుడు ఆ బొగ్గు అవన్నీ ఐరన్ మట్టి అవన్నీ దాంట్లో వేస్తారు. ఇది చాలామందికి తెలియదు అనుకుంటా. వచ్చేసాం, బయటకు వచ్చాం. ఇప్పుడు బయటకు వచ్చేసేప్పుడు చూపిస్తాం అన్నమాట. ఇదంతా పైన రైల్వే ట్రాక్ ఇవన్నీ. అదంతా చూపించాలంటే ప్రస్తుతానికి ఇప్పుడైతే పోర్ట్లో పర్మిషన్ లేదనుకుంటా.